కొత్తది కొత్తది. ముందు పాతది బయట ఉంది సార్. కొత్తది సార్. ఇవి డైలీ చాక్పీస్తో రాస్తారా బయట? అవును సార్. ఏ రోజు ఏం పెట్టేది బయట. అవసరం డబల్ వర్క్. వెండర్సేనండి మీకు ఇచ్చేది అంతా? అవును సార్. వెండర్సేనా? అవును సార్. లాస్ట్ ఏంటి ప్రాబ్లం చెప్పలేదు. ఏంది ఇష్యూ అయింది కదా పేపర్లలో? కానీ ఫుడ్లో ఎలాంటి ప్రాబ్లం లేదు సార్. తర్వాత ఫుడ్ తీసుకున్న తర్వాత అసలు ఏం చెప్పట్లేదు. కారణం ఏంటి? ఏమీ లేదని ఏమీ లేదని కదా సార్. బయట పేరెంట్స్ వచ్చిన్నారు సార్. ఆ రోజు ఒక పాపది బర్త్డే అని చెప్పేసి ఆ పేరెంట్స్ ఇక్కడ రాకుండా ఇక్కడ సెక్యూరిటీ వాళ్ళు ఉన్నారు సార్. వాళ్ళు చెక్ చేస్తుంటారు. ఇటు పక్క ఇంకొక గేట్ ఉంది. దాంట్లో నుంచి వాళ్ళకు బయట ఫుడ్ తీసుకొని వచ్చారు సార్. అది ఎంతమంది ఎఫెక్ట్ అయ్యారు? ఒక 5-6 మెంబర్స్ ఎఫెక్ట్ అయినారు సార్. వాళ్ళకైందన మిగతా వాళ్ళు కొంచెం భయంతో అట్లా ఎవరికి ఏం కాలేదు సార్. అక్కడ చేరిన తర్వాత కూడా హాస్పిటల్లో అడ్మిట్ అయిన తర్వాత 10 మినిట్స్కి అంతా నార్మల్గా ఉన్నారు సార్. 10 మినిట్స్. 10th క్లాసా మీరు? బాగుంది ఇక్కడ? ఫుడ్ అంతా బాగుందా? మీ ఫుడ్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే నేను ఏమైనా తీరుస్తా. కూర్చోండి. లాస్ట్ టైం ఇక్కడ ఫుడ్ పాయిజన్ అయింది ఇక్కడే కదా? అప్పుడు పిల్లలు ఉన్నారా? మీకు వామిటింగ్స్ అలా ఏదో ప్రాబ్లం పడ్డారు? ఏం చెప్పొద్దన్నారా? మీకు కాదమ్మా, ఏం జరిగింది అంటున్నావు? మీ పిల్లలు ఎవరైనా ఉన్నారా ఆ ప్రాబ్లం వచ్చిన వాళ్ళు? మీరా? ఏమైంది? వామిటింగ్స్ అయ్యా? ఇది ఏమన్నా ఫుడ్ ఇక్కడ హాస్టల్లో తిన్నారా మీరు? బయట నుంచి ఏదో బర్త్డే ఫంక్షను అందుకే ఏదో తెచ్చారో అది అంటున్నారు, అదే? ఏం కాదు, ఇక్కడే తిన్నారా? ఏమి ముందు రోజు ఏం తిన్నారు? స్నాక్స్ బొరుగులు పెట్టారా? పాత బొరుగులా? ఇక్కడ దగ్గర ఏం కాదు, ఏం మేమేమి చేసేది అయిపోయింది కదా అంతా కార్యక్రమం. తెలుసుకుందామని. ఆయాసం వచ్చిందా? ఆ రోజు బయట ఫుడ్ కానీ అలాంటి తిన్నారు కాదు కదా. రెగ్యులర్గా ఇక్కడ తిన్న భోజనమే. ఇక్కడ తిన్న భోజనం తిన్నాక మీకు కొద్దిగా అట్లా అయింది అంతేనా? బయట దిగట ఏమన్నా ఎవరన్నా పార్టీ బర్త్డే పార్టీ బయట నుంచి తీసుకొచ్చారు? కథ చెప్తారు ప్రిన్సిపల్, కథ చెప్తారు. రేసిన బట్టన్నా కొంచెం ఒక నిజాయితీ ఉంటుంది కదా. టెన్త్ క్లాసా మీరు? లాస్ట్ ఇయర్ 10th క్లాస్ హైయెస్ట్ మార్క్స్ ఎన్ని వచ్చాయి మన దగ్గర? అది కూడా తెలియదా? ఎన్ని? 363. ఎంక్వైరీకి వచ్చినప్పుడు ఎలాగే చెప్పారమ్మా మీరు? అప్పుడు ఒక ఆఫీస్లో ఒక ఆయన ఎవరు వచ్చారా? ఇక్కడికి వచ్చారా? ఎట్లా జరిగిన ఎంక్వైరీకి వచ్చారా? అందరితో మాట్లాడారా? ఎన్ని రోజుల క్రితం అయింది? 6 నెలలు అయిందా? జనవరిలోనా, ఫిబ్రవరిలోనా, మార్చిలోనా? ఎప్పుడమ్మా? ఫిబ్రవరిలో. మీకు మంచి అవకాశం, మంచి ఉద్యోగాలు వస్తాయి మీకు త్వరగా. మంచి చదువుకోవాలి మీరు. బాగా చెప్తారా ఇక్కడ? ఏం చెప్తే 363 అంటే తక్కువ. అందరూ 500 దాటిస్తుంటే ఆ పక్క స్కూల్లో ఎన్ని? 575 వచ్చినాయి. అంటే ఇక్కడ ఏదో లోపం ఉంది. బాగా చదువుకోండి అమ్మా. ఆల్ ది బెస్ట్. ఈ పిల్లలు ఒకలా చెప్తున్నారు, ఆమె బర్త్డే పార్టీ అది ఇది ఏందో చెప్తుంది ఆమె. పిల్లలు ఆ బర్త్డే పార్టీ ఆ విషయాలు ఏం చెప్పట్లేదండి. మామూలు మేము బొరుగులు తిన్నాం, దానివల్ల వామిటింగ్స్ అయ్యి ఆయాసం వచ్చి. సరే కొంచెం కొంచెం జాగ్రత్త అమ్మా. ఎందుకంటే ఏ చిన్నది జరిగినా రాష్ట్రం అంతా ఒక్కసారి చూస్తారు, గుర్తుపెట్టుకోండి. ఎడ్యుకేషన్ కూడా అండి కొంచెం కేర్ఫుల్గా. తక్కువ మంది పిల్లలు ఉన్నారు కదా మేడం, తక్కువ మంది పిల్లలు కదా, మనం ఎంతైనా చెప్పచ్చు. కొంచెం ఎడ్యుకేషన్ కూడా. బయట ఎక్కడ చూసినా 500 క్రాస్ చేస్తున్నారు ఏ స్కూల్లో చూసినా. మన దగ్గర 360, 363 అంటే చాలా తక్కువ. ఇంకా మంచి రావాలా మార్క్స్. బయట ఎక్కడ చూసినా కాంపిటీషన్. మినిమం 500 దాటిపోతా ఉన్నారు అంతా.
మన ట్రైబల్స్ హాస్టల్స్లో 363 అవును సార్ అదే చెంచు స్టూడెంట్స్ అదే కొద్ది మంది కదా మేడం, 109 మందికి ఇంత పెద్ద కోట్లు పెట్టి 640 ఇంత ఉంది సార్. చూడండి. మామూలు ట్రైబుల్ కంటే వాళ్ళు కొద్దిగా ఫైనాన్షియల్ కానీ చదువులు కానీ అది రిపోర్ట్ కాదు, మీరు రాసి ఇచ్చింది అన్నీ ఉన్నాయమ్మా. కాఫీ ఇంకోటి ఉందండి. ఏమ్మా ఇంకొకటి ఉందా? లేకపోతే మెయిల్ పెట్టి జిరాక్స్ ఒకటి స్కాన్ చేసి పెట్టండి అమ్మా, మెయిల్ కాపీ పెట్టండి ఎంఏ ఆఫీస్ మీకు పెట్టేనా? పెట్టండి, వాళ్ళు మాకు పెడతారు.